వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లాలో టూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జగన్ సత్తెనపల్లి చేరుకున్న సమయంలో వైసీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పరిమితికి మించి వాహనాలుండటంతో నాయకులను కార్యకర్తలను పోలీసులు కట్టడి చేశారు. రోడ్లపై బ్యారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారికేడ్లు తోసివేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ అధినేత జగన్ పల్నాడు టూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జగన్ సత్తెనపల్లి చేరుకున్న సమయంలో వైసీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పరిమితికి మించి వాహనాలుండటంతో నాయకులను కార్యకర్తలను పోలీసులు కట్టడి చేశారు. రోడ్లపై బ్యారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారికేడ్లు తోసివేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. చెప్పండి రవికృష్ణ. ఏదైతే జగన్ కి సంబంధించి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఈ మృతి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాగమల్లేశ్వరరావుకి సంబంధించి ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వస్తున్నటువంటి క్రమంలో అయితే మాత్రం జగన్ తో పాటుగా కూడా పెద్ద ఎత్తున కూడా కాన్వాయ్ అయితే మాత్రం ఆయనతో పాటు ర్యాలీ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఆయన బయలుదేరిన దగ్గర నుంచి కూడా అన్ని చోట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు రావటం, అదేవిధంగా కూడా కాన్వాయ్ కార్లు బైకులు కూడా రావడంతో ఒక పక్కన పోలీస్ ఆంక్షలు అయితే మాత్రం కేవలం 100 మంది మాత్రమే రావాలి, అదేవిధంగా కూడా కనీసం 3 వెహికల్స్ లో మాత్రమే రావాలి అనేటువంటి పోలీస్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం అమలు చేయనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా పెద్ద ఎత్తున అక్కడ జగన్ కాన్వాయ్ లోకి వాహనాలు వస్తున్నటువంటి తరుణంలో సత్తెనపల్లి సమీపించిన తర్వాత కంటిపూడి గ్రామం వద్ద అయితే మాత్రం జగన్ కాన్వాయ్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాహనాలతో ఆ కాన్వాయ్లకు వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు అయితే మాత్రం అడ్డుకున్నారు. అడ్డుకొని ఎక్కడికక్కడ బారికేట్లు అయితే పెట్టారు. అప్పటికే పెద్ద కాన్వాయ్ అయితే మాత్రం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కాన్వాయ్ రన్ అవడం చాలా కష్టంగా ఉన్నటువంటి తరుణంలో పోలీసులు అడ్డుకొని బారికేట్లు పెట్టారు. అది చూసినటువంటి మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు వెంటనే అక్కడికి వచ్చి బారికేట్లు తొలగించే ప్రయత్నం చేశాడు. బారికేట్లు తొలగించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకి అంబటి రాంబాబుకి మధ్య మాత్రం కొంత వివాదం చెలరేగిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా తాము ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయనకి సంబంధించి ఆయన కాన్వాయ్ని వేగవంతంగా పంపించేందుకు అయితే మేము ట్రై చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా కాన్వాయ్ కి సంబంధించి జారనీయకుండా చేస్తున్న సందర్భంలో బారికేట్లు పెట్టి తొలగించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ అంబటి రాంబాబుతో మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు వాగ్వేదానికి దిగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంతమందితో కలిసి ఆయన అయితే మాత్రం బారికేట్లు తొలగించి ఆ కాన్వాయ్ తో పాటుగా కూడా కొన్ని వాహనాలు పంపించారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జగన్ కి సంబంధించిన కాన్వాయ్ రెంటపాళ్ల గ్రామానికి వచ్చే పరిస్థితి మాత్రం మామూలుగా 11 గంటలకు షెడ్యూల్ అనుకున్నారు. 11 గంటలకు షెడ్యూల్ పోయి పూర్తిగా కూడా మరొక గంటలో అంటే దగ్గర ఒక 3:30-4 గంటల సమయంలో ఆయన రెంటపాళ్లకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ప్రధానంగా కూడా ఎక్కడికక్కడ జగన్ కి సంబంధించి జగన్ వస్తున్నటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా సమీకరణలు జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆయన ఆపటం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ గజమాలతో ఆయన స్వాగతం పలకలాంటి కార్యక్రమాలు చేయడంతో పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ పుల్లింగ్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా స్లోగా కూడా ఆయన కాన్వాయ్ వస్తా ఉంది. మరొక 1 అవర్ తర్వాతనే ఈ రెంటపాళ్ల గ్రామానికి జగన్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులకు మాత్రం కొంత ఇబ్బందులు అయితే తలెత్తినాయని చెప్పుకోవాలి. వాళ్ళైతే
పోలీస్ ఆంక్షలు విధించినప్పటికీ కూడా వాటిని అమలు చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ కూడా వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలు ఏవైతే ఉంటాయో ఆ ఆంక్షలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అయితే బ్రేక్ చేసిన పరిస్థితి అయితే కనపడింది.